హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు తారీఖు 15వ తారీఖు డిసెంబర్ 15వ తారీఖు. ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది ఈ యొక్క 2025 సంవత్సరం. 25వ సంవత్సరం ఇంకా 15 రోజులు మాత్రమే ఉన్నది. ఈ 15 రోజుల తర్వాత 26లోకి మనము ఎంటర్ అవుతాం. చూడండి, రోజులు ధన 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 గడిచిపోతున్నాయి. సంవత్సరాలు నెలలుగా, నెలలు వారాలుగా, వారాలు గంటలుగా, వారాలు రోజులుగా, రోజులు గంటలుగా, గంటలు నిమిషాలుగా, నిమిషాలు సెకండ్స్ లాగా, సెకండ్స్ మిల్లీ సెకండ్స్ లాగా అయిపోతున్నాయి. దన్ 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 గడిచిపోతున్నాయి. చూడండి, రోజులైతే గడిచిపోతున్నాయి కానీ మనకు మాత్రం ఏం జరగట్లేదు. మార్పు చెందట్లేదు. రోజులైతే గడిచిపోతున్నాయి కానీ మనలో మార్పు అనేది రావట్లేదు. చూడండి, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. ఏ రోజు తెలియపరిచినటువంటి మత్తయి సువార్త 2వ అధ్యాయము చదువమ్మా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం ఏమనుందంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిను. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ పిలిపించి సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి చూడండి, ఇది విషయం. ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నటువంటి సత్యాన్ని జ్ఞానులు కనుగొని జ్ఞానులు ఆ చుక్కని చూసి ఫాలో అప్ అయ్యారు. ఇశ్రాయేలు పరిపాలించడానికి ప్రవక్తలు తెలియపరిచినటువంటి రాజు పుట్టుతాడు అని తెలియపరిచినటువంటి విధానంలో రాజు పుట్టే విధముగా అంటే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? పరిశోధిస్తూ ఉన్నారంటుంది. మేబీ యోనాని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, యోనాని నినియే పట్టణానికి పంపించాడు దేవుడు. నా ప్రజలందరూ కూడా నశించిపోతూ ఉన్నారు. వారి వారి పాపముల చేత, వారి వారి అపరాధముల చేత, వారి వారి యొక్క దోషముల చేత వారంతా కూడా నశించిపోతూ ఉన్నారు. వీరు ఇలా చేస్తే వారి మీదకి ఉగ్రత తెప్పిస్తాను, అందుకని వారు అలా చేయకుండా వాళ్ళకి నీ సువార్తను ప్రకటించని యోనాకు తెలియపరిస్తే, యోనా నినియే పట్టణస్థుల గురించి ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు భయంకరమైనటువంటి కార్యకలాపాల్లో ఉన్నారని, భయంకరమైన పాపంలో ఉన్నారని, భయంకరమైనటువంటి వారు నిలువున హత్య చేస్తారు, నిలువును చంపేస్తారు అన్నటువంటి సత్యం తెలుసుకొని, సొదొమ గొమొర పట్టణం కంటే కూడా దారుణంగా ఉంది ఇక్కడ అన్నట్టుగా తెలుసుకొని, అయ్యో నేను నినియే పట్టణానికి వెళ్ళను అని మనసులో అనుకొని